హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్టార్టర్ రెసిపీ గోబీ మంచూరియా. చెప్పగానే నోరూరిపోతుంది కదండి. మంచూరియా తినడానికి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి తయారీ విధానం చూసేద్దామా అండి. ఒక బౌల్లో ఫైన్గా చాప్ చేసుకున్న క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము వేసుకొని మెత్తగా నలుపుతూ కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన క్యాబేజీలో ఉన్న మాయిశ్చర్ బయటికి వస్తుంది. క్వాంటిటీకి సరిపడా పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ మైదా పిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిశ్రమాన్ని బాగా నలుపుతూ కలుపుకోవాలి. క్యాబేజీలో మాయిశ్చర్ శాతం ఉండడం వలన ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని క్యాబేజీ బాల్స్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ మరియు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్లో కరివేపాకును, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. గోబీ డ్రైగా కాకుండా వెట్గా రావాలంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిని కొద్దిసేపు కలుపుకొని అందులో 3 డ్రాప్స్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, క్యాబేజీ గోబీని వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు టాస్ చేసుకోవాలి. గోబీ డ్రైగా కాకుండా వెట్గా రావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలి. చూడగానే నోరూరించే స్టార్టర్ రెసిపీ గోబీ మంచూరియా రెడీ. గోబీ మంచూరియాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీరు ఇలా చేస్తే పిల్లలు అలా 2 మినిట్స్లో ఫినిష్ చేసేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.